ఏపీని గడగడలాడించిన మోంతా తుఫాన్ వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో తెలంగాణకు అతి భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా కోస్తాంధ్ర, రాయలసీమ, విదర్భకు భారీ వర్ష సూచన ఉన్నట్లు అంచనా వేసింది. లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. గతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలని కూడా అలజడి సృష్టించింది. అయితే ప్రస్తుతానికి మోంతా తీరం దాటి అది ప్రస్తుతం పూర్తిగా బలహీనపడుతుంది. అయితే మోంతా బలహీనపడినప్పటికీ కూడా ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో దాని ప్రభావంతో తెలంగాణ మీద ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్డేట్ చేసింది. అయితే మరో విషయం చూసుకుంటే కనుక అరేబియా మహాసముద్రంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణకి భారీ వర్ష సూచనని వాతావరణ శాఖ సూచిస్తుంది. తీర ప్రాంతాలు ఇంకా ఇప్పటికీ కూడా అలజడిగానే ఉన్నాయి. తీర ప్రాంతాల్లో అలల ఉధృతి కొనసాగుతుంది. అలాగే గాలుల ఉధృతి కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం విశాఖ తీర ప్రాంతంలో గనక చూసుకుంటే కనుక గంటకు దాదాపుగా 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అయితే వీస్తూ ఉన్నాయి. అలాగే అలల ఉధృతి మాత్రం పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంది. ఇంకా పూర్తిగా సముద్రం రఫ్గా ఉన్న నేపథ్యంలో పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. నిజాంపట్నం, విశాఖపట్నం, కళింగపట్నం, మచిలీపట్నం, గంగవరం ఈ పోర్టులన్నింటిలోని కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరికని కొనసాగిస్తూ ఉన్నారు. చేపల వేటకి మత్స్యకారులు వెళ్లవద్దని ఇప్పటికే హెచ్చరికలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణలో చూసుకుంటే కనుక దాదాపుగా 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఇచ్చారు. అలాగే 11 జిల్లాల్లో ఎల్లో అలర్ట్స్ ఇచ్చారు. తెలంగాణ అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజు రేపు అన్నది వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మోంతా తీరం దాటినప్పటికీ కూడా మోంతా ఎఫెక్ట్తో తెలంగాణలో భారీ వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల క్లౌడ్ బరస్ట్ రైన్స్ కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు చూస్తే కనుక ఇంకా బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఇది ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడుతుంది. అయితే అరేబియా సముద్రంలో మరొక అల్పపీడనం ఏర్పడేదానికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఈ రోజు సాయంత్రానికి అరేబియా సముద్రంలో మరొక అల్పపీడనం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మొత్తం వాతావరణ పరిస్థితులన్నింటితోని కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం క్రమేపీ బలహీనపడి సాయంత్రానికి అల్పపీడనంగా మారుతుంది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తానికి ఏపీకి ముప్పు తప్పినప్పటికీ కూడా తెలంగాణకి మరొక 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అక్కడ జిల్లా యంత్రాంగాలు అలాగే ప్రభుత్వం అప్రమత్తం అవ్వాలని వాతావరణ శాఖ సూచింది. ప్రస్తుతం ఇక్కడ విశాఖపట్నం తీర ప్రాంతం వరకు చూసుకుంటే కనుక విశాఖపట్నంలో మొత్తం వెదర్ అంతా కూడా క్లియర్ అయింది. ఎండ కాస్తుంది, ఒక మోస్తరు వర్షం అప్పుడప్పుడు కురుస్తూ ఉంది. అయితే అల్లూరు జిల్లాలో మాత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది సాయంత్రం లోపు అనేది మరి వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్స్ ప్రకారం తెలుస్తుంది. కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగాలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. ఈ రోజు కూడా పాఠశాలలకి సెలవులు ప్రకటించారు. ఈ 2 రోజులు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తానికి మోంతా ముప్పు అయితే మాత్రం ఏపీకి తప్పనట్లే మనం అంచనా వేయొచ్చు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.